మేమందరం ఒక కుటుంబంతో సమానం. మా ఐపీఎస్ ఆఫీసర్ గారిని మాట్లాడటము ఈ పాత్రికేయ మీటింగ్లో సందర్భంగా అందరికీ తెలియజేయడం అంటే, పోలీస్ అంటే మీ కుటుంబం, మీకోసం పనిచేసేవాళ్ళం, మీ రక్షణ కోసం పనిచేసేవాళ్ళం, మీకోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న పోలీసులు మేము. మా గురించి ఆలోచించండి. పోలీసుల్ని చులకనగా చూడొద్దండి. ఈరోజు ఈ సమావేశంగా ముఖ్యంగా చెప్తున్నాము, ఈరోజు మాట్లాడిన ప్రతి మాటని పోలీసులు మనోభావాలు పూర్తిగా దెబ్బతినే విధంగా మాట్లాడే మాటలు. ఎందుకు ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నాము, ఎందుకు ఇంత బాధపడుతూ మాట్లాడుతున్నామంటే, మీకు ఒక్కొక్కసారి నిన్న అమరవీర దినోత్సవం రోజు మా చనిపోయిన పోలీస్ కుటుంబాలను స్మరించుకుంటూ, మా పోలీస్ కుటుంబాల్లో పిల్లలకు వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలను చూసినప్పుడు చాలామంది పాత్రికేయ మిత్రులు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళు చనిపోయిన పిల్లల్ని చూసినప్పుడు చాలామంది బాధపడుతూ ఆ పిల్లల్ని ఒక దగ్గర తీసుకొని మాట్లాడి వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలనేసి సాధారణ మానవులు కూడా ఆలోచిస్తున్నారు. మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, మీరు రాజకీయంగా ఎన్నో పదవులు అలంకరించిన వారు. ఒక క్షణం ఆలోచించండి. నిజంగా మా వల్లనే తప్పు జరిగితే అనంతపురం జిల్లాలో ఉన్నతాధికారులు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, డిఐజీ గారు అందరూ ఉన్నారు. మీరు మాట్లాడే ప్రతి మాటని మా మనోభావాలు పూర్తిగా దెబ్బతినే విధంగా ఉండాలని మీరు ఆలోచించండి. ఆలోచించిన పిమ్మట మీరు ఈ విషయంలో ఏదన్నా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏదైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టి తీసుకుని సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తూ మరొక్కసారి ఇలాంటి పోలీస్ మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారని, అదేవిధంగా పోలీస్ అంటే ఒకరు కాదు, మాదంతా కుటుంబం. పోలీసు గురించి మాట్లాడి ఎవరైనా సరే పోలీసు గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. మేము మీకోసమే పనిచేస్తున్నాం, ప్రజల కోసమే పనిచేస్తున్నాం, ఎవరి మెప్పు కోసం పనిచేయము. మీ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా పనిచేస్తున్నాం. మీరు మమ్మల్ని పొగడాలనో మమ్మల్ని గుర్తించాలని కూడా ఆశించాం. వాననక ఎండనక తుఫాను వచ్చినా మేమే, అగ్ని ప్రమాదాలు జరిగినా మేము, ప్రతి చోట మేమే. మరి మేమంటే ఎందుకు మీకు అంత బాధ? మేము ఎక్కడ మా వల్ల ఏం తప్పులు జరుగుతున్నాయి? దయచేసి ఉన్నతాధికారుల దృష్టి తీసుకుపోయి ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి మాకు అవకాశం కల్పించండి. అంతేగాని ప్రజల్లో అందరూ ఉండగా అమరవీర దినోత్సవం రోజు మాట్లాడటం, అందులో యావత్ ఆంధ్రప్రదేశ్ అమరవీర దినోత్సవం జరుపుకుంటుంది. ఆ సందర్భంగా మీరు ఈ విధంగా పోలీసులో మాకు అత్యున్నతమైన మా పోలీస్ అధికారుల గురించి కానీ, మా పోలీస్ సిబ్బంది గురించి కానీ ఎక్కడైనా అనుచితంగా మాట్లాడితే ఒక్క క్షణం ఆలోచించండి. మేము వేరే వాళ్ళం కాదు, మీ వాళ్ళం, మీ అందరి కోసం పనిచేసేవాళ్ళం. మీరు ఆలోచించి భవిష్యత్తులో పోలీస్ పరంగా, పోలీస్ ఉద్యోగస్తుల పరంగా మీకు చాలా చరిత్ర ఉంది, మీకు అన్ని విషయాలు తెలుసు. పోలీసు ఉద్యోగుల పట్ల మీరు అనుచితంగా మాట్లాడుకోకుండా, మా మనోభావాలు దెబ్బతినకోకుండా, మా కష్టాలను గుర్తించి మాకు మనోధైర్యాన్ని నింపడానికి ఏదైనా మంచి మాటలు చెప్తారని మిమ్మల్ని పిలిపిస్తే మమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడారని ఈ అనంతపురం జిల్లా పోలీస్ అసోసియేషన్ తరఫున ఈ మాట్లాడిన మాటలన్నీ ముక్తఖండంతో ఖండిస్తున్నాం. ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాటని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆలోచించమని చెప్తున్నాం. బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా దినోత్సవాన్ని అక్కడ 2 ఇన్సిడెంట్లు ఒకే సందర్భంలో జరిగినాయి. గౌరవ ముఖ్యమంత్రి సార్ గారు పోలీసుల బలిదానాలను ఉద్దేశించి చాలా గొప్పగా ప్రశంసించడం జరిగింది. ఇక్కడ తాడిపత్రిలో ర్యాలీగా వచ్చేసి పోలీసులను అవమానించే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము.